హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరూ చూస్తారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు. ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికీ పోస్టింగ్లు ఇచ్చినాం. ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మొదటి నెల 4 తారీఖు నాటి జీతం ఇచ్చినాం, రెండో నెల 1 తారీఖు నాడే జీతం ఇచ్చినాం. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, మా జీతం 1 తారీఖు నాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు. అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాము. మీరు చూడండి, ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా? ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము. ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు. సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం. సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే, గేట్ బయటలుండి చూసుడే తప్ప లోపలికి రాలే. ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీలా, సీతక్క పోతే పట్టుక పోలీసులు పట్టుకపోయారు, నేను పోతే పోలీసులు పట్టుకపోయారు. మా సంగతి కాదు, పోనీ మిమ్మల్ని ఇచ్చినట్టే మీకు కూడా అవకాశం రాలే. కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము. ఏ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన 6 గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో, జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు, జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా మీకు కూడా 10 ఏళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు. మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం. వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 100 రోజులు కూడా కాలేదు, మేము వచ్చి 10 సంవత్సరాలు ఓపిక పట్టినరు. తొందరలోనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. తేవడంతోనే మీ బాధ్యత తీరలే. కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటిపూట ఒకటి మాట్లాడుతారు, చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీది, మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.